ఇప్పటివరకు నేను పెట్టిన వీడియోస్కి ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. కల్కి 2898 AD చాలా గొప్ప సినిమా, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మూవీ లవర్గా చిన్నవి కదా అని వదిలేయలేం. ఎందుకంటే అవే లేకపోతే హాలీవుడ్కి ఇది మా సినిమా, మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే సత్తా ఉన్న మూవీ ఇది. ఆ మిస్టేక్స్ నాగశ్విన్కి తెలియకుండా వచ్చినవైతే కాదని నేను అనుకుంటున్నాను. ఇంత భారీ స్కేల్ ఉన్న మూవీని సెకండ్ యూనిట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకుండా నాగశ్విన్ ఒక్కడే హ్యాండిల్ చేయడం మరియు బడ్జెట్ చాలకపోవడం మరొక మేజర్ రీజన్ అవ్వచ్చు. ఆ మిస్టేక్స్ ఏంటో ఒక్క సీన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెనింగ్ మహాభారతం ఎపిసోడ్తో సినిమా మీద మంచి ఒపీనియన్ క్రియేట్ చేస్తారు. మహాభారతంలో వచ్చే ఏ సీన్స్ అయినా మనం ఏ రేంజ్లో చూడాలనుకుంటామో దాన్ని మించిన విజువల్స్ ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే రాజమౌళి గారి తీసే మహాభారతానికి బెంచ్ మార్క్ సెట్ చేశాడు నాగి. శ్రీకృష్ణుడు వాయిస్ బేసిక్గా సౌమ్యంగా ఉండిద్దరు భావిస్తాం. ఇప్పటి వరకు మనం అదే చూస్తూ వచ్చాం. కానీ ఈ సినిమాలో మహాభారతంలోని యుద్ధానికి సంబంధించిన ఘట్టాన్ని మాత్రమే తీసుకోవడంతో శ్రీకృష్ణుని వాయిస్లో గాంభీర్యాన్ని చూపించాలనే థాట్ రావడం రియల్లీ గ్రేట్. అది చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది. కృష్ణుడి ఫేస్ మనకు ఎక్కడా చూపించరు, కానీ స్కిన్ టోన్ అండ్ పర్సనాలిటీతో కన్విన్స్ చేస్తారు. ఫేస్ చూపించట్లేదు కాబట్టి బాడీ లాంగ్వేజ్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. అది చాలా వరకు పనిచేసింది. కానీ ఎక్స్ట్రీమ్ వైట్ షాట్స్లో మాత్రం బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన మూమెంట్స్ హెవీగా ఇవ్వాల్సి రావడం వల్ల అక్కడ వర్క్ అవ్వలేదు. అశ్వత్థామ యంగర్ వెర్షన్కి డీఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేశారు. అది చాలా కాస్ట్లీ కావడంతో కొంచెం కాంప్రమైజ్ అయ్యారేమో అనిపించింది. కానీ లాంగ్ షాట్స్లో వర్కౌట్ అయింది. విజయ్ దేవరకొండ ప్రెజెన్స్ బాగుంది, కానీ వాయిస్ బాగాలేదు. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ సినిమా మొత్తం కొన్ని సీన్స్లో ఉంటాయి. నేను చెప్పిన పాయింట్స్ జనరల్ ఆడియన్స్కి పెద్దగా ఏమనిపించవచ్చు, కానీ ఓవరాల్ సినిమా మీద వాటి ఇంపాక్ట్ పడడం మనం గమనిస్తాం. అయినా సరే కల్కి ఎందుకు గొప్ప సినిమా అంటే సైఫై మూవీని ఇండియాలో ఎంత భారీ రేంజ్లో ఎవరూ తీసే సాహసం చేయలేరు. దీన్ని దరిదాపులకి రావడం కష్టం. ఎందుకంటే నాగశ్వన్ తీసుకున్న థీమ్ కానీ విఎఫ్ఎక్స్ని సినిమాలో బ్లెండ్ చేసిన విధానం కానీ మరొకరి వల్ల అసాధ్యం. ఇక మెయిన్ రివ్యూలోకి వెళ్దాం. మ్యాక్సిమం స్పాయిలర్స్ లేకుండా రివ్యూ అవ్వడానికి ప్రయత్నిస్తాను. మహాభారతం ఎపిసోడ్ చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోద్ది. విజువల్స్ పరంగా అన్ని టాప్ నాచ్ ఉంటాయి. కానీ మనకి సినిమాలో చూపించే కాంప్లెక్స్ కానీ, కాశీ నగరం కానీ, కాశీ బయట ప్రాంతం కానీ, శంబాల నగరం కానీ, ఈ లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. బాగా డిజైన్ చేశారు. కొన్ని చోట్ల అనిపిస్తుంది 2898 సంవత్సరాల కూడా ఎలా మాట్లాడతారా అని. నాకు అనిపించిందల్లా ఇది చిన్నపిల్లలకు కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో లైటర్ వేలో ఎమోషన్స్ చెప్పడానికి ట్రై చేశారేమో అని అనిపిస్తుంది. స్టార్టింగ్ ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్లో కప్ప మీద డిస్కషన్ జరుగుద్దండి, అది ఎడిట్ చేసేయచ్చు. మంచి ఇంట్రొడక్షన్ ఇద్దామని పెద్ద పెద్ద ఆకారాలు ఉంటే ప్రభాస్కి బలం ఉందని తెలుస్తుంది, కానీ దెబ్బ పడినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎందుకు రాదు. ఆ ఒక్కటి తప్ప ఇంటర్వెల్ దగ్గర వచ్చే అశ్వత్థామ ప్రభాస్ ఫైట్ కానీ ఇంకా అక్కడి నుంచి సినిమా ఓపెన్గా ఉంటుందండి. బుజ్జిని చాలా తక్కువగా వాడినట్టు అనిపించింది. ప్రభాస్కి కాంప్లెక్స్కి వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ సీన్ చాలా బాగుంటుంది. ఆ సినిమాలో ఓల్డ్ ప్రభాస్ని చూస్తాం. కమల్ హాసన్ గారు ఎంత గొప్ప యాక్టర్ మనకు తెలుసు. విలన్ క్యారెక్టర్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. నెక్స్ట్ పార్ట్కి మనం రెడీ అవ్వడానికి క్లైమాక్స్లోనే మనకి కొన్ని పాయింట్స్ ఇస్తారు. సెకండ్ పార్ట్ చూడాలనే ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తాయి. అయినా సరే ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ దాచేస్తారు, అవి నచ్చదు. అది ఈ సినిమాలో చెప్పేసి ఉంటే బాగుంది అనిపించింది. క్యామియో రోల్స్ని సినిమాలోకి తీసుకురావాలంటే నాగి తర్వాత ఎవరైనా మొత్తం చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అది మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. అవి వచ్చిన ప్రతిసారి మనం ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమాలో కాస్టింగ్ విషయంలో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, జూనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళ యాక్షన్ ద్వారా ఇంపాక్ట్ తీసుకురాలేకపోయారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్లో కొంచెం తేడా కొట్టుద్ది, తర్వాత నుంచి సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంటుంది. సినిమా తగ్గట్టే చేశారు. మనకు బాగా నచ్చిన థీము ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువగా వాడారు. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్. ఓవర్ ద టాప్ ఎక్కడ కొట్టరు, సినిమాకి అది సెట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో బాగానే ఉంటుంది. సౌండ్ డిజైన్ మాత్రం బాగా చేశారు. సినిమాలోని ఎలివేషన్స్ అనేవి చాలా బాగా ప్లాన్ చేశారు. ఒక డైలాగ్ రూపంలో చెప్పరు ఎక్కడ. సినిమాలో ఎమోషన్స్ని రైటింగ్ పరంగా పండించే విషయంలో కొంచెం కుదరలేదని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిన్ క్యారెక్టర్కి పుట్టేది దేవుడు అని అన్నప్పుడు తనకి ఏది కాదు అనేది మనకి సబ్కాన్షియస్గా అనిపించవచ్చు. స్టార్టింగ్ సీన్లో కూడా ఒకటి చూపిస్తారు, అనుకున్నట్టుగానే దేవుడు తనను కాపాడుతూ ఉంటాడు. అక్కడ దేవుడి మీద ఎలివేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, కానీ ఎమోషన్ పరంగా మైనస్ అవుతుంది. ప్రభాస్ సైడ్ క్యారెక్టరైజేషన్ కూడా ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు, దాంట్లో కొంచెం ఎమోషన్ అవుతాం. కానీ నెక్స్ట్ మినిట్ బుజ్జి మనకు డైలాగ్ వేస్తుంది, ఇంకోసారి అడిగితే వేరే స్టోరీ చెప్తాడు అని చెప్పి అక్కడ కొంచెం డిస్కనెక్ట్ ఉంటుంది. కానీ సబ్కాన్షియస్గా ప్రభాస్ చెప్పింది నిజమేమో అని అనిపించవచ్చు. అదే ఒక రకంగా కాబడుతుంది. క్లైమాక్స్లో కూడా చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది కదా, ఆ పెద్ద ఫైట్లో ప్రభాస్ చాలా సెల్ఫిష్గా ఉంటాడు. తన బౌంటీని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ ఓవరాల్ ఎపిసోడ్లో బుజ్జి ద్వారా చిన్నపిల్లల్ని రాయి పడిపోతున్నప్పుడు కాపాడతాడు. మేబీ ఆ చిన్న సీన్ లేకపోయి ఉంటే
ప్రభాస్ది చాలా ఈవిల్ క్యారెక్టర్ లాగా అనిపించేది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు సంబాలాలోని చాలా మంది ప్రజలు చనిపోతూ ఉంటారు, కానీ ఎవరి మీద కూడా మనకి ఎమోషన్స్ అనేవి బిల్డ్ అవ్వో, మనం ఫీల్ అవ్వం. యుద్ధం జరిగే ముందు ఒక ఎమోషనల్ పాట పెడతారు, కానీ విత్ ఇన్ ద మినిట్ మనం మర్చిపోతాం. క్లైమాక్స్ లో విజువల్స్ తో మనం మూవ్ ఆన్ అయిపోతున్నాం కాబట్టి ఎమోషనల్ గా కొంచెం కనెక్షన్ అనేది తక్కువ ఉన్నా సరే మనకి సెకండ్ హాఫ్ బానే ఉంది అని అనిపించింది. ఓవరాల్ గా ఇండియన్ ఇండస్ట్రీని ఒక మెట్టిక్ ఇచ్చారని చెప్పాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ సినిమా చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. సీ యూ.